హలో అండి అందరికీ. నేను బాగున్నాను. మీరెలా ఉన్నారు? కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. సరే కానీ పిల్లలకి హాలిడేస్ ఇచ్చేసారు కదండీ! దాంతోడు ఈరోజు సండే వచ్చింది. సరే కదా అని చెప్పి మా పిల్లలకి బోర్ కొడుతుందని అలా బయటికెళ్దామని చెప్పి సరదాగా మా ఊర్లో ఆర్ఆర్‌పేటకి వెళ్ళాము. అది మాత్రం చూడాలంటే 2 కళ్ళు చాలవండి. అంత బావుంటుంది. మన ఊర్లో ఎవరికైనా సరే 1 ఇయర్‌కి పండగొస్తుంది. కాపోతే మాకు వీక్లీకి ఒకసారి పండగొచ్చినట్టు ఉంటుంది ఆ ఏరియాకెళ్తే. అంత బావుంటుంది. చూసే కొద్దీ చూడాలనిపిస్తది. పిల్లలతో ఎళ్ళామంటే అక్కడే గుళ్ళు చాలా బావుంటాయి. పార్కులుంటాయి. పిల్లలకి కావాల్సిన సామాను ఉంటాయి. రీజనబుల్‌గా అన్ని బట్టలు ఉంటాయి. బొమ్మలు, సైకిల్స్ ఏ టు జెడ్ మొత్తం అన్నీ దొరుకుతాయి మనకి. ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. అలాగా ఎదురుగా ఉన్న పార్క్ ఉంది కదండీ! ఎంజాయ్ చేద్దాం చెప్పి అందులోకెళ్ళాము. చాలా బావుంటుందిది. వెళ్ళే కొద్దీ, చూసే కొద్దీ చూడాలనిపిస్తది. అంత బావుంటది. లోపల కూడా చాలా రీజనబుల్‌గా ఉంటుంది. దానికి తోడు మా తోటికోడలి పిల్లలు, మా పిల్లలు అందరం కలిసి వెళ్ళాము. అసలిక్కడ కూడా ప్రైజులు ఎక్కువుంటాయని అనుకుంటాం బయట నుంచి చూస్తే. కానీ లోపలికెళ్తే మాత్రం చాలా రీజనబుల్‌గా ఉంటది. చాలా పీస్‌ఫుల్‌గా ఉంటది. చూసే కొద్దీ చూడాలనిపిస్తది. వెళ్ళే కొద్దీ మనకి వస్తానే ఉంటుంది. సరే కదా అని చెప్పి బోట్ ఎక్కుదామని సరదాగా వెళ్ళి బోట్ కూడా ఎక్కేసాము. మా పిల్లల ఆనందాన్ని తీర్చేసాము. కుదిరింది. అసలు ఎప్పుడూ సరే ఎంతసేపు టైమ్ స్పెండ్ చేయలే మేము బయటకొచ్చి. ఈరోజు మాత్రం బాగా టైమ్ స్పెండ్ చేసాం. ఆ బోట్ ఎక్ హలో అండి అందరికీ. నేను బాగున్నాను. మీరెలా ఉన్నారు? కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. సరే కానీ పిల్లలకి హాలిడేస్ ఇచ్చేసారు కదండీ! దాంతోడు ఈరోజు సండే వచ్చింది. సరే కదా అని చెప్పి మా పిల్లలకి బోర్ కొడుతుందని అలా బయటికెళ్దామని చెప్పి సరదాగా మా ఊర్లో ఆర్ఆర్‌పేటకి వెళ్ళాము. అది మాత్రం చూడాలంటే 2 కళ్ళు చాలవండి. అంత బావుంటుంది. మన ఊర్లో ఎవరికైనా సరే 1 ఇయర్‌కి పండగొస్తుంది. కాపోతే మాకు వీక్లీకి ఒకసారి పండగొచ్చినట్టు ఉంటుంది ఆ ఏరియాకెళ్తే. అంత బావుంటుంది. చూసే కొద్దీ చూడాలనిపిస్తది. పిల్లలతో ఎళ్ళామంటే అక్కడే గుళ్ళు చాలా బావుంటాయి. పార్కులుంటాయి. పిల్లలకి కావాల్సిన సామాను ఉంటాయి. రీజనబుల్‌గా అన్ని బట్టలు ఉంటాయి. బొమ్మలు, సైకిల్స్ ఏ టు జెడ్ మొత్తం అన్నీ దొరుకుతాయి మనకి. ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. అలాగా ఎదురుగా ఉన్న పార్క్ ఉంది కదండీ! ఎంజాయ్ చేద్దాం చెప్పి అందులోకెళ్ళాము. చాలా బావుంటుందిది. వెళ్ళే కొద్దీ, చూసే కొద్దీ చూడాలనిపిస్తది. అంత బావుంటది. లోపల కూడా చాలా రీజనబుల్‌గా ఉంటుంది. దానికి తోడు మా తోటికోడలి పిల్లలు, మా పిల్లలు అందరం కలిసి వెళ్ళాము. అసలిక్కడ కూడా ప్రైజులు ఎక్కువుంటాయని అనుకుంటాం బయట నుంచి చూస్తే. కానీ లోపలికెళ్తే మాత్రం చాలా రీజనబుల్‌గా ఉంటది. చాలా పీస్‌ఫుల్‌గా ఉంటది. చూసే కొద్దీ చూడాలనిపిస్తది. వెళ్ళే కొద్దీ మనకి వస్తానే ఉంటుంది. సరే కదా అని చెప్పి బోట్ ఎక్కుదామని సరదాగా వెళ్ళి బోట్ కూడా ఎక్కేసాము. మా పిల్లల ఆనందాన్ని తీర్చేసాము. కుదిరింది. అసలు ఎప్పుడూ సరే ఎంతసేపు టైమ్ స్పెండ్ చేయలే మేము బయటకొచ్చి. ఈరోజు మాత్రం బాగా టైమ్ స్పెండ్ చేసాం. ఆ బోట్ ఎక్కంగానే అందులో